హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం ప్రతిరోజు. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. ఇవాళ అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి డైలీ కరెంట్ అఫైర్స్లో. అవేమన్నా డిస్కస్ చేసుకుందాం. చివరిలో డైలీ కరెంట్ అఫైర్స్ అయిపోతానే కంప్లీట్ అవుతాయి కదా కరెంట్ ఈవెంట్స్. అవి కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు కొన్ని డిస్కస్ చేసుకుంటాం అని చెప్పాను కదా. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి కూడా క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ప్రతి కరెంట్ ఈవెంట్కి కూడా క్లియర్ డేటా ఇస్తాను, దానికి సంబంధించిన డేటా అన్నీ ఉంటాయి. ఇవి మీకు యూపీఎస్సీ కావచ్చు, అలానే స్టేట్ పీసీఎస్ అంటే మీకు ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీసీ వాటి ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ కూడా మన కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఏమున్నాయో ఇవాళ చూద్దాం. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఫస్ట్ 12th సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మోడీ, సో పిఎం మోడీ టు అటెండ్ ది ఎస్సీఓ మీటింగ్ విత్ ది పుతిన్ అండ్ జీ అంటే జిన్పింగ్ అనమాట, చైనీస్ ప్రెసిడెంట్. సో పుతిన్తో అలానే జిన్పింగ్తో మీట్ అవుతున్నారు ఎస్సీఓ సమ్మిట్. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, రష్యాకి అలానే ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇంకో పక్క ఎస్సీఓ సమ్మిట్ ఏదో జరుగుతుంది. చాలా కాంట్రవర్షియల్గా ఉంది, ఏం డిస్కస్ చేస్తారు అని చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు ఎస్సీఓలో ఎటువంటి అంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దానిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని ఇక్కడ ఉందన్నమాట. సో ఫస్ట్ చూస్తే PM Prime Minister Narendra Modi is all set to travel the Samarkand in Uzbekistan for the Shanghai Cooperation Organization Summit in the September 15 to 16. So this will be the first in-person summit after the June 2019 when the SCO summit held in the Bishkek, Kyrgyzstan. సో మామూలుగా ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే సమర్కండ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. సమర్కండ్ అనే సిటీ ఇది వచ్చేసి ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్. సో ఉజ్బెకిస్తాన్లో మేజర్ సిటీ ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది, సమర్కండ్ ప్రాంతంలో జరుగుతుంది. సో ఇది మామూలుగా డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ మీట్ అయ్యి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ జరుపుకునే మీటింగ్ అనమాట. ఇంతకుముందు జరిగినవన్నీ కూడా వర్చువల్ మీటింగ్స్. మనకి లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 2019 జూన్ 2019లో జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే బిష్కేక్లో జరిగింది. బిష్కేక్ ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది కిర్జికిస్తాన్. సో కిర్జికిస్తాన్లో జరిగింది లాస్ట్. తర్వాత మనకి కోవిడ్ రావడం 2021 అంతా కోవిడ్ రావడం వల్ల మీటింగ్స్ అనేది జరగలేదు, ఎస్సీఓ మీటింగ్స్. సో ఇదొకటి. తర్వాత ద ప్రైమ్ మినిస్టర్ సోర్సెస్ సెడ్ ఇట్ ఈస్ లైక్లీ టు రీచ్ ది సమర్కండ్ ఆన్ September 14th. సో రిటర్న్ ఆన్ ది September 16th అకార్డింగ్ టు ది కరెంట్ షెడ్యూల్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీస్కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది చెప్తూ ఉంటుంది. డీటెయిల్స్ ఇవ్వాలి, పార్లమెంట్కి చెప్పాలన్నమాట. సో ఎక్కడికి అటెండ్ అవుతున్నారు మన ఇండియన్ తరపున మొత్తం కూడా. సో కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ షెడ్యూల్ అనేది ఇచ్చిందనమాట. సో September 14 ఇక్కడ నుంచి బయలుదేరి September 16 రిటర్న్ అవుతారు. అక్కడ 2 days అనేది మనకి 2 days అనేది అక్కడ జరుగుతుందన్నమాట ఈ సమ్మిట్ అనేది. సో ఎస్సీఓ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఈ మధ్య అయితే న్యూస్లో ఎక్కువగా ఉంది, అడుగుతున్నారు. సో ఇప్పుడు దానికి సంబంధించిన బ్రీఫ్ డిస్కషన్ అయితే చూద్దాం. సో ఎస్సీఓ మీకు తెలుసు కదా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఎస్సీఓ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో మెంబర్ కంట్రీస్ ఏమున్నాయి చూద్దాం. రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. సో 4 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి అనమాట. అవి వచ్చేసి కజకిస్తాను, కిర్జికిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను. తుర్కిమిస్తాన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి, తుర్కిమిస్తాన్ ఉండదు. సో 5లో వచ్చేసి 4 ఉంటాయి. కజకిస్తాను, కిర్జికిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్ అనమాట దేంట్లో ఎస్సీఓలో. ఇక్కడ ఇండియా, పాకిస్తాన్. సో ఇండియా, పాకిస్తాన్ వచ్చి 2017లో జాయిన్ అయ్యాయి. 2017లో ఎస్సీఓలో ఫుల్ టైం మెంబర్స్గా అయ్యాయి. ఇండియాను వచ్చేసి రష్యా సపోర్ట్ చేసింది ఈ సమ్మిట్కి. పాకిస్తాన్ని యాజ్ యూజువల్ వాళ్ళ దోస్తులు ఉన్నారు కదా, చైనా వచ్చి సపోర్ట్ చేసింది అనమాట. ఇట్లా ఆ 2 కూడా పర్మనెంట్ మెంబర్స్ అయితే అయ్యాయి ఎస్సీఓలో. ఇప్పుడు ఎస్సీఓకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఎస్సీఓకి హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్, చైనాలోని బీజింగ్లో ఉంటుంది. సో చైనా క్యాపిటల్ ఉంది కదా, బీజింగ్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, బీజింగ్ ఇంకా మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఏఐబి, ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఉంది కదా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. సో ఏఐబి కూడా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్ అనమాట. బీజింగ్ చాలా వాటికి హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇవన్నీ కూడా చూసుకోండి. సో తర్వాత ఇప్పుడు ఇది 2022 సమ్మిట్, ఎస్సీఓ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? సమర్కండ్ ప్రాంతంలో జరుగుతుంది. ఇది ఎక్కడుందంటే ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉంది సమర్కండ్. 2023 సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. సో 2023 సమ్మిట్ ఇండియాలో జరుగుతుంది. రీసెంట్గా తెలంగాణకు సంబంధించిన ఎస్ఐ ఎగ్జామ్స్ కొన్ని ఆ సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఈ బిట్ అయితే అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది అడిగారు, చాలా ఇంపార్టెంట్. 2023 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే మనకు వచ్చేసి ఇండియాలోనే, ఇండియా హోస్ట్ చేస్తుంది.
తర్వాత కొన్ని ప్రపోజల్ కంట్రీస్ ఉన్నాయి, ఎస్సీఓలో కొన్ని కంట్రీస్ జాయిన్ అవ్వాలని చెప్పేసి ప్రపోజల్ ఉంది. అవేమేంటంటే ఒకటి వచ్చేసి ఇరాను, నెక్స్ట్ బెలారస్. ఇరాను బెలారస్ రెండు కూడా రష్యా సపోర్టెడ్ కంట్రీస్ అనమాట. ఈ రెండు కూడా రష్యాని సపోర్ట్ చేసే కంట్రీస్. ఈ రెండు కూడా రష్యాని సపోర్ట్ చేసే కంట్రీస్. ఇక్కడ ఇరాను రష్యా మంచి ఫ్రెండ్లీ నేషన్స్ అనమాట. అమెరికాకి పడదా రెండు దేశాలంటే. తర్వాత బెలారస్ కూడా ఉక్రెయిన్ రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యానే సపోర్ట్ చేశాయి. సో బెలారస్ ఈ రెండు కూడా ఎస్సీఓలో జాయిన్ అవ్వాలని చెప్పేసి ప్రోగ్రెస్లో ఉంది. ఇవి త్వరలో అయితే జాయిన్ అవుతాయి అనమాట. ఇది ఎస్సీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీరు మెయిన్స్ పరంగా ఎస్సీఓ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నీ ఉన్నాయి. రీజనల్ కోఆపరేషను, యాంటీ టెర్రరిజం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని సెక్టార్స్లో ఇక్కడ వచ్చేసి వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట ఎస్సీఓ. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. సో రైల్వే రెవెన్యూస్ అప్ 38%. సో 38% టు 95,486.58 crores. సో రైల్వే రెవెన్యూ అనేది 38% అనేది పెరిగిందని చెప్తున్నారు. సో రైల్వేకి సంబంధించిన ఆదాయం అనేది 38% పెరిగింది. సో ఎందుకు చూద్దాం. టు ఓవరాల్ రెవెన్యూ ఆఫ్ ది ఇండియన్ రైల్వేస్ at the end of the August 2022 stood at the 95,486.48 crores అనేది వచ్చిందనమాట. షోయింగ్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది 2,600 మనకి ఇక్కడ చూడండి 26,271.29 crore అనేది అంటే 38% పెరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి 26,271.29 crores అనేది పెరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత పెరిగిందంటే 38% అనేది రెవెన్యూ ఒక్కసారిగా రైల్వేస్లో పెరిగింది ఓవర్ ది కరస్పాండింగ్ పీరియడ్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ద రెవెన్యూ ఫ్రమ్ ది ప్యాసింజర్ ట్రాఫిక్, సో రెవెన్యూ ప్యాసింజర్ ట్రాఫిక్ నుంచి 25,276 crores అప్రాక్సిమేట్లీ ఇంక్రీజ్ వచ్చేసి ఇది ఇంతగా పెరిగిపోయింది అనమాట. సో ఇంతగా పెరిగి లాస్ట్ వచ్చింది. ఇదంతా కూడా ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనకి రైల్వే బడ్జెట్ మన యూనియన్ బడ్జెట్ రెండు కలిపేశారు. అంతకుముందు రెండు వేరువేరుగా ఉండేది. సో రెండు వచ్చేసి మనకి అక్వర్త్ కమిటీ అని ఒకటి ఉంది. అక్వర్త్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్వర్త్ కమిటీ ఏం చెప్పిందంటే యూనియన్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ డివైడ్ చేసింది. ఇది బ్రిటిష్ టైం నుంచి ఉందన్నమాట. యూనియన్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ ఇండియాకి సపరేట్గా ఉండేవి. ఈ రెండింటిని కూడా కలిపేశారు. రైల్వే బడ్జెట్ యూనియన్ బడ్జెట్ మనకి కలిపేశారు అన్నమాట. ఇప్పుడు ఒకే బడ్జెట్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. యునైటెడ్ నేషన్స్ డే ఫర్ ది సౌత్ కోఆపరేషన్ 12th September. సో 12th September వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఎట్లా ట్రీట్ చేస్తుందంటే యునైటెడ్ నేషన్స్ డే ఆఫ్ ది సౌత్ కోఆపరేషన్ అని చెప్తుందన్నమాట. The United Nations Day for the South Cooperation is observed annually on the September 12th. సో September 12th రోజున ఈ డేని జరుపుకుంటారు. ఏ డే అంటే యునైటెడ్ నేషన్స్ ఆన్ ది సౌత్ కోఆపరేషన్ టు హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేషన్ అమాంగ్ ది పీపుల్ అండ్ కంట్రీస్ ఇన్ ది గ్లోబల్ సౌత్. సో మనకి సౌత్ సైడ్ మనకి చూడండి కంప్లీట్గా ఎర్త్ అనేది 2 types డివైడ్ చేసుకుంటే 0 degrees ఈక్వేటర్. ఇది నార్థర్న్ హెమిస్ఫియర్ ఉంటుంది, ఇది సదర్న్ హెమిస్ఫియర్ ఉంటుంది. ఈ సదర్న్ హెమిస్ఫియర్లో ఉండే దేశాలన్నీ కూడా సౌత్ కింద తీసుకుంటారు, సదర్న్ కంట్రీస్ కింద తీసుకుంటారు. మన ఇండియా ఎక్కడ ఉంటుంది? ఇండియా వచ్చి ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ పైన ఉంటుంది. మన ఇండియా వచ్చేసి నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సదర్న్ హెమిస్ఫియర్లో ఏ ఉన్నాయి? మనకి సౌత్ ఆఫ్రికా కావచ్చు, సౌత్ అమెరికన్ కంట్రీస్ చాలా వరకు ఉన్నాయి. తర్వాత ఇంకా ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఈక్వెడార్కి సౌత్ సైడ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సౌత్ సైడ్ ఉండే కంట్రీస్ అనమాట. తర్వాత దిస్ డే ఆల్సో ఎయిమ్స్ అట్ ది స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ ఆన్ ది సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ మేడ్ ఇన్ ది సదరన్ రీజన్. ఈ డే ఎందుకు జరుపుకుంటారంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సౌత్ సైడ్ ఉండే కంట్రీస్లో కావచ్చు, పీపుల్స్ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆ అవేర్నెస్ కూడా ఎలా చేయాలంటే సోషల్ పరంగా, సామాజిక పరంగా, ఎకనమీ పరంగా, ఆర్థికంగా, నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్, రాజకీయం పరంగా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ డేని అయితే జరుపుకుంటున్నారు అనమాట. September 12th. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి డేస్ అడుగుతారు ఎగ్జామినేషన్లో, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో తర్వాత కరెంట్ ఈవెంట్ ఏముందంటే చూడండి ఇక్కడ ఇంపార్టెంట్. సింగపూర్ అవార్డ్ ది మెరిటోరియస్ సర్వీస్ మెడల్ టు ది లంబా, ఫార్మర్ నేవీ చీఫ్ ఆఫ్ ఇండియా. సో సునీల్ లంబా గారు తెలుసు కదా మీకు, అడ్మిరల్ సునీల్ లంబా. సో నేవీ చీఫ్, ఫార్మర్ అనమాట. ఈయన మాజీ మనకి నేవల్ స్టాఫ్ అనమాట. ఈయన అడ్మిరల్ సునీల్ లంబా. ఆయనకి సింగపూర్ ప్రభుత్వం రీసెంట్గా మెరిటోరియస్ మెడల్, సర్వీస్ మెడల్ అని ఒక ప్రెస్టీజ్ మెడల్ అనమాట. సో అక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ది ప్రతిష్టాత్మకమైన మెడల్ అది కన్ఫర్ చేశారు, ఆయనకి ప్రదానం చేశారు. సింగపూర్ ప్రెస్టీజ్ మిలిటరీ అవార్డు. ఇప్పుడు మనకి పరమవీర్ చక్ర ఉంది కదా. సో మనకి మిలిటరీలోనే హైయెస్ట్ అవార్డు ఏది ఉంటుందో పరమవీర్ చక్ర లాగా, సో అట్లా మనకి పరమవీర్ చక్ర, అశోక్ చక్ర ఇలా ఉంటాయి. సో దాంట్లో మన మిలిటరీలో హైయెస్ట్ ఏది ఉందో ఎగ్జాక్ట్గా అట్లానే సింగపూర్లో ఇది వచ్చేసి మిలిటరీలో హైయెస్ట్ అవార్డు అనమాట. సో మనకి సివిలియన్ ఉంటాయి, మిలిటరీ అవార్డ్స్ 2 రకాలు ఉంటాయి ఎక్కడైనా కూడా. ఇది సింగపూర్ మిలిటరీలో హైయెస్ట్ అవార్డు మెరిటోరియస్ సర్వీస్ మెడల్కి ఇచ్చారనమాట. సో చూడండి సో పింగట్ జల్సా
జెమిరాంగ్ ఈయన వచ్చేసి ఎవరంటే ఆ మెరిటోరియస్ మెడల్, ఇంకా వచ్చేసి ప్రెసిడెంట్ బై హలీమా యాకోబ్ వచ్చేసి ప్రెసిడెంట్ దీన్ని ప్రదానం చేస్తారు. మనకు కూడా ప్రెసిడెంటే కదా పురస్కారాలు ఇచ్చేది, అట్లా అక్కడ ఇచ్చారనమాట. సో అడ్మిరల్ లంబా హ్యాస్ బిన్ కన్ఫర్డ్ దిస్ అవార్డ్ ఫర్ ది అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ది స్ట్రాంగ్ అండ్ లాంగ్ స్టాండింగ్ బిల్డ్ డిఫెన్స్షిప్ రిలేషన్ విత్ బిండ్ ఇండియా అండ్ సింగపూర్ నేవీ. అంటే ఇండియన్ నేవీకి సింగపూర్ నేవీకి మధ్య మంచి సత్సంబంధాలు పెంపొందించాయి ఆ టైంలో. ఇప్పుడు సునీల్ లంబా గారు నేవీ స్టాఫ్గా ఉన్నప్పుడు, అడ్మిరల్గా ఉన్నప్పుడు చాలా మంచి సంబంధాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇద్దరు కోఆపరేషన్ చేసుకోవడం, మన యాంటీ టెర్రరిజము, ఓషన్కి సంబంధించిన సో టెరిటోరియల్ వాటర్స్ భద్రత విషయంలో కానీ కోఆపరేషన్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, వీటన్నిటిలో కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి సునీల్ లంబా గారికి ఈ మెడల్ అనేది ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి 67th ఫిల్మ్ఫేర్ అవార్డు. సో దీని గురించి ఇప్పుడు బ్రీఫ్గా డిస్కషన్ ఇస్తాను చూడండి. సో మామూలుగా 67th ఫిల్మ్ఫేర్ అవార్డు అనేది రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇది టైమ్స్ గ్రూప్ అనేది ప్రజెంట్ చేసింది అనమాట. టైమ్స్ గ్రూప్ ఉంది కదా, ప్రజెంట్ చేసింది. హానర్ ది బెస్ట్ ఇండియన్ హిందీ ఫిలిమ్స్ అవార్డు అనమాట. అంటే ఇండియాలో జరిగే హిందీ ఫిల్మ్స్కి సంబంధించిన అవార్డ్స్ అనమాట. ఇవి హిందీ ఫిల్మ్స్కి ఇచ్చారు. హెల్డ్ ఎట్ ది జియో వరల్డ్ సెంటర్. ఇది జియో వరల్డ్ సెంటర్లో జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే జియో వరల్డ్ సెంటర్లో జరిగింది. సో 67th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ హానర్ ది ఫిలిమ్స్ రిలీజ్ ఇన్ ది 2021. అంటే 2021లో రిలీజ్ అయిన ఫిలిమ్స్ని బేస్ చేసుకుని ఆ ఫిలిమ్స్కి ఇక్కడ అవార్డు అనేది ఇస్తారు. ఎట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్మెడ్ బై ది ఎడిటర్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్. సో ది జితేష్ పిల్లై రివీల్డ్ ది వుల్ఫ్. సో వుల్ఫ్ 777 న్యూస్ యాజ్ ది స్పాన్సర్. ఇక్కడ టైటిల్ స్పాన్సర్ ఎవరు, ఇట్లాంటి ఇంపార్టెంట్, ఇట్లాంటి అడుగుతారు ఎక్కువ. సో టైటిల్ స్పాన్సర్ ఎవరంటే ఇవి ఫ్యాక్ట్స్ అనమాట. ఎస్పెషల్లీ స్టేట్ పీసెస్ ఎగ్జామ్కి ఇట్లాంటివి ఎక్కువగా అడిగడానికి అవకాశం ఉంది. సో వుల్ఫ్ 777 న్యూస్ అనే వాళ్ళు ఇక్కడ స్పాన్సరు. సో బాలీవుడ్ యాక్టర్స్ రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ వచ్చేసి ఇక్కడ ఒక కోహోస్ట్గా హోస్ట్ చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు మీకు పాపులర్ అవార్డ్స్ ఏమన్నా ఇందులో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో పాపులర్ బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి షేర్షా, ధర్మ ప్రొడక్షన్స్లో వచ్చింది కదా. సో సిద్ధార్థ మల్హోత్రా నటించినటువంటి షేర్షా మూవీ. సో మనకి చాలా బెస్ట్ మూవీ ఇది. విక్రమ్ ఉన్నారు కదా, ఆర్మీకి సంబంధించిన విక్రమ్ గారి గురించి తీసిన విక్రమ్ బత్రా గారి గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మూవీ వచ్చేసి డాక్యుమెంటరీ, ట్రూ స్టోరీ అనమాట. సో బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి షేర్షా. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి విష్ణువర్ధన్, షేర్షాకి సంబంధించిన విష్ణువర్ధనే. సో బెస్ట్ యాక్టర్ వచ్చేసి మనకి రణ్వీర్ సింగ్. దేనికంటే కపిల్ దేవ్. సో 83 మూవీ చూస్తారు కదా, కపిల్ దేవ్ మూవీకి ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. సో బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి కృతి సనన్, మిమీ. సో మిమీ మూవీ తీసిందామే, ఆమెకు వచ్చేసి అక్కడ కృతి సనన్కి అయితే వచ్చిందనమాట. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి పంకజ్ త్రిపాఠి, మినీ. సో పంకజ్ త్రిపాఠి తెలుసు కదా, సో ఆయన కూడా మనకి చాలా మిర్జాపూర్ కావచ్చు, ఇట్లాంటి చాలా వెబ్ సిరీస్లో ఉన్నారు, మంచి మూవీస్లో, న్యూటన్ మూవీస్, చాలా మూవీస్లో కూడా ఉన్నారు. సో ఈయన. తర్వాత బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి సాయి తమనహంకర్, ఈమె కూడా మిమీకి అనమాట. సో మిమీకి 3 అవార్డ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా పాపులర్ అవార్డ్స్ అనమాట. ఇది మనకి 67th ఫిల్మ్ఫేర్ అవార్డు. ఇది ఓన్లీ హిందీ ఫిల్మ్సే. సో హిందీ లాంగ్వేజ్ సంబంధించిన ఫిల్మ్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇవి 2021 మూవీస్కి మాత్రమే ప్రదానం చేస్తున్నారు. అంటే ఏ మూవీస్ ఉన్నాయి 2020 రిలీజ్ అయినా ఆ మూవీస్ వరకే ఇస్తున్నారు, 2022 కాదు. సో ఇవి వచ్చేసి వాటి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ ఈవెంట్స్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రశ్నలు డిస్కస్ చేసుకుంటాం అని చెప్పేదా. ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయి ఒక్కొక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి, ఇది చాలా ఓల్డ్ది అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్. పోచంపల్లి ఇక్కాత్ ఈజ్ ఫస్ట్ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో ఈ పోచంపల్లి ఇక్కాత్ అనేది మొట్టమొదటి జిఐ ట్యాగ్, అది ఏ రాష్ట్రం నుండి అడుగుతున్నారు ఇక్కడ. సో పోచంపల్లి ఇక్కాత్ అనేది ఏ రాష్ట్రం నుంచి అంటే మనకి మహారాష్ట్ర. అదే ఆప్షన్స్ వచ్చేసి మహారాష్ట్ర, ఒడిస్సా, కర్ణాటక, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. సో ఇది తెలంగాణలో ఉంటుందన్నమాట. సో పోచంపల్లి ఇక్కాత్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏ డిస్టిక్లో ఉంటుందంటే మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంటుంది. యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఒక పోచంపల్లి విలేజ్ అని ఉంటుందన్నమాట. సో దీన్నే వచ్చేసి భూదాన్ పోచంపల్లి అని కూడా పిలుస్తారు. ఈ విలేజ్ని వచ్చేసి భూదాన్ పోచంపల్లి. సో ఎందుకంటే మీకు వినోబా భావే తెలుసు కదా, వినోబా భావే. సో వినోబా భావే గారు మొట్టమొదటిసారి భూదాన్ మూవ్మెంట్ చేశారు, ఇండియాలో భూదాన్ మూవ్మెంట్ చేశారు. ఈయన కాలినడకన నడిచి దేశమంతా భూదాన్ మూవ్మెంట్ చేశారు. అంటే భూమి పేదలకు కూడా పంపిణీ చేయాలని. కాకపోతే ఇది ఫెయిల్ అయిపోయింది ఈ స్కీమ్ అనేది అప్పట్లో. అంటే ఈ భూదాన్ మూవ్మెంట్ అనేది కొంచెం ఫెయిల్ అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచే ఈ పోచంపల్లి ఇక్కాత్ అనేది ఒక క్లాత్ టైప్ ఉంటాయి అనమాట. క్లాత్ టైప్ ఉంటాయి, ఇక్కడ తయారు చేస్తారు. ఇవి ఫేమస్ జిఐ ట్యాగ్ అనేది వచ్చిందనమాట. జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ ఎక్కడ ఉందంటే ఇండియాలో మనకి మొత్తం రిజిస్టర్ చేసుకున్న జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ వచ్చేసి ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. సో చెన్నైలో వచ్చేసి జిఐ ట్యాగ్ రిజిస్ట్రీ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి నిక్షయ్. సో నిక్షయ్ 2.0 పోర్టల్ అనేది విచ్ వాజ్ లాంచ్డ్ రీసెంట్లీ అసోసియేటెడ్ విత్ దిస్.
అంటే ఈ పోర్టల్ అనేది లాంచ్ చేశారు, నిక్షయ్ 2.0 పోర్టల్. ఇది ఏ వ్యాధికి సంబంధించిన పోర్టల్ అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేసి క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, స్వైన్ ఫ్లూ, కోవిడ్-19. ఆన్సర్ వచ్చి ఇక్కడ ఆప్షన్స్ అవి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ట్యూబర్క్లోసిస్. ఆప్షన్స్ ఏమున్నాయంటే క్యాన్సర్ ఒకటి, ట్యూబర్క్లోసిస్, స్వైన్ ఫ్లూ, కోవిడ్-19. ఆన్సర్ వచ్చి ఇక్కడ ట్యూబర్క్లోసిస్. టీబీ అంటాం కదా మన షార్ట్కట్లో, టీబీ అంటారు. సో దీనికోసము ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ ఇండియాలో చాలామంది ఉన్నారు. సో గ్లోబల్లో కొన్ని దేశాలతో పోల్చుకుని ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు. సో దానికి సంబంధించిన అన్నమాట ఈ నిక్షయ్ పోర్టల్ అనేది. సో డిసీజెస్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. వైరల్ డిసీజెస్ ఏమున్నాయి, అలానే మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమున్నాయి, వైరల్ అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమున్నాయి క్లియర్గా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది కదా, వాటిని ఇట్లాంటి అడిగేదానికి అవకాశం ఉంది. అలానే కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి డిసీజెస్ ఏమున్నాయి కూడా చూసుకోవాలి. కరెంట్ ఈవెంట్స్లో ఉండే డిసీజెస్ కూడా క్లియర్గా మీరు చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి థర్డ్ ప్రశ్న వచ్చేసి ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అప్రూవ్డ్ ది న్యూ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇన్ విచ్ స్టేట్ ఫర్ ది విచ్ స్టేట్. రీసెంట్గా మనకి న్యూ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది రిలీజ్ చేసింది ఎవరు? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. సో యూనియన్ మనకి కేంద్ర మనకి ఉంది కదా పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేశారు న్యూ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్. అంటే కోస్టల్ ఏరియాస్ని కాపాడటము, కోస్టల్ లైన్స్ కాపాడడం, క్లీన్గా ఉండడం, ప్లాస్టిక్ ఫ్రీగా ఉండడం, ఇట్లా చర్యలు తీసుకుంటారు ఇందులో. అది ఏ స్టేట్ అడుగుతున్నారు? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ అనే ఆప్షన్స్గా ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. సో కర్ణాటకలో అయితే రీసెంట్గా న్యూ కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది, అప్రూవ్ చేసింది. తర్వాత ఫోర్త్ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది, లిజ్ ట్రస్. సో లిజ్ ట్రస్ వచ్చేసి రీసెంట్గా ఈమె ఎలిజబెత్ ట్రస్ అంటారు. వాజ్ నేమ్డ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ? సో థాయిలాండ్, స్పెయిన్, ఆస్ట్రేలియా, యూకే. మీకు తెలిసే ఉంటుంది యూకే రీసెంట్గా మనకి క్వీన్ ఉంది కదా, సో క్వీన్ కూడా చనిపోయారు. క్వీన్ ఎలిజబెత్ II రీసెంట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆమె కూడా రీసెంట్గా చనిపోయారు. ఈమె మనకి 1946 నుంచి 2022 వరకు కూడా క్వీన్ రూల్ ఉంది. ఈమె 1926లో జన్మించింది. అయినప్పటికీ కూడా ఈమె లాంగెస్ట్ రీజన్ అనమాట, అంటే లాంగెస్ట్ రూలింగ్. ఇంగ్లాండ్లో క్వీన్గా ఉన్న వాళ్ళలో లాంగెస్ట్ రూలింగ్ ఎవరంటే ఈమె. సో ఇప్పుడు ఈమె తర్వాత వచ్చేసి కింగ్ చార్లెస్ III. సో కింగ్ చార్లెస్ III గారు ఇప్పుడు థ్రోన్ అంటే సింహాసనాన్ని అధిష్ఠించారు. సో ఇట్లా అనమాట మోనార్క్ ఉంది. ఇక్కడ వచ్చేసి బ్రిటన్ పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో క్వీన్ రూల్ ఉంది. సో క్వీన్ రూల్ ఇంకా కొన్ని దేశాలు కూడా ఇంకా ఫాలో అవుతున్నాయి, అంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు అనమాట ఆమెకి, క్వీన్కి. ఆమె బర్త్డేకి హాలిడే కూడా ఇస్తారు. ఇప్పుడు న్యూజిలాండ్, కెనడా, యుఎస్ఏ మనకి ఈ దేశాలు ఉన్నాయి కదా, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మనకి న్యూజిలాండ్ అయితే ప్యూర్గా ఇంకా వాళ్ళు ఇంగ్లాండ్ ఫాలో అవుతూ ఉంటారు. న్యూజిలాండ్ వాళ్ళు హాలిడే కూడా వస్తారు క్వీన్స్ బర్త్డేకి ఇట్లా. సో ఇట్లా అనమాట. ఇవి వచ్చేసి కరెంట్ ఈవెంట్కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్రశ్నలు. ఇలానే మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, అలానే వాటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ప్రశ్నలు, అంటే మీకు ఎగ్జామినేషన్ పరంగా మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్ని కూడా నోట్ చేసి పెట్టుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. రేపు క్లాస్లో ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.